పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ సాయం కోరుతోందా? మరి భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ నేరుగా తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీతో మొట్టమొదటిసారి ఫోన్లో మాట్లాడడం దేనికి సంకేతం? వాస్తవానికి తాలిబాన్ ప్రభుత్వాన్ని ఇండియా అధికారికంగా గుర్తించలేదు. తాజాగా న్యూఢిల్లీకి ఆఫ్ఘనిస్తాన్ డిప్యూటీ హోంమంత్రి ఇబ్రహీం సదర్ రావడంతో పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగాయి. ఇక తాజాగా జైశంకర్ తాలిబాన్ విదేశాంగ మంత్రితో ఫోన్లో మాట్లాడడం చూస్తే పాకిస్తాన్కు వయా ఆఫ్ఘనిస్తాన్ ద్వారా దెబ్బ కొట్టాలనుకుంటుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. వివరాలేంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. పాకిస్తాన్ అనవసరంగా ఇండియాను రెచ్చగొట్టి యావత్ ప్రపంచం ముందు అభాసు పాలవుతోంది. ఇటీవల ఇండియాలో టెర్రర్ దాడులు చేయించి అనవసరంగా 26 మంది అమాయకుల ప్రాణాలు తీయించింది. దీనికి కౌంటర్గా ఇండియా కూడా ఆపరేషన్ సింధూర్తో పాక్ను కాళ్లబేరానికి తీసుకువచ్చింది. ఇక అమెరికా జోక్యం చేసుకోవడంతో కాల్పుల విరమణకు అంగీకరించాల్సి వచ్చింది. అయితే ఇండియా మాత్రం పాకిస్తాన్కు మరోమారు గుణపాఠం చెప్పాలనుకుంటోంది. దీనికి గాను నేరుగా కాకుండా పరోక్షంగా దెబ్బ కొట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇటీవల ఇండియా ఆఫ్ఘనిస్తాన్ల మధ్య సంబంధాలు గతంతో పోల్చుకుంటే మరింత బలపడ్డాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్కు చెందిన డిప్యూటీ హోంమంత్రి ఇబ్రహీం సదర్ న్యూఢిల్లీకి వచ్చిపోయిన వెంటనే దీనిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఇక తాజాగా ఇండియా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కూడా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ముత్తాఖీతో ఫోన్లో మాట్లాడారు. దీని అర్థం ఏమంటే ఇండియా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పాకిస్తాన్కు మరోసారి బుద్ధి చెప్పాలనుకుంటోందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఒకప్పుడు ఇండియాకు తాలిబాన్లకు అస్సలు పడేదే కాదు. ఆగస్టు 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే కాబూల్లో భారత రాయబార కార్యాలయాన్ని మూసివేసి సిబ్బందిని కూడా న్యూఢిల్లీ తరలించారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు పెద్దగా లేవు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తాలిబాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీతో మొట్టమొదటిసారి నేరుగా టెలిఫోన్లో మాట్లాడారు. ఇది డిప్లొమాటిక్ సర్కిల్స్లో ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఇండియా చరిత్రలో భారత విదేశాంగ మంత్రి నేరుగా తాలిబాన్ లీడర్తో మాట్లాడడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అది కూడా తాలిబాన్కు చెందిన డిప్యూటీ హోంమంత్రి ఇండియా పర్యటనలో ఉన్నప్పుడు ఫోన్ చేయడం అత్యధిక ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా జైశంకర్ తాలిబాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడడాన్ని ఆషామాషీగా తీసుకోవడానికి వీల్లేదు. పాకిస్తాన్ విషయంలో ఇండియా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండియా తాలిబాన్ ప్రభుత్వంతో దూరంగా ఉంది. ప్రస్తుతం మారుతున్న గ్లోబల్ రాజకీయాల కారణంగానూ ఇదే సమయంలో ఇండియా పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సమయంలో ఇండియా కూడా కొత్త భాగస్వాములను అన్వేషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ఇప్పటి వరకు తాలిబాన్లను పాకిస్తాన్ చేతిలో కీలుబొమ్మ అని అనుకునేది ఇండియా. అందుకే దీర్ఘకాలం పాటు ఇండియా మౌనంగా ఉంది. ఇక పాకిస్తాన్ ఆగడాలను భరించలేక నేరుగా ఆఫ్ఘనిస్తాన్తో ప్రత్యక్షంగా సంబంధాలు పెట్టుకోవాలనుకుంటోంది. అలాగే తాలిబాన్లు కూడా ఇండియాతో సత్సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఇండియా సరికొత్త పవర్ సెంటర్ ప్రారంభించాలనుకుంటోంది. ఇక తాజాగా ఇండియా అధికారికంగా తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచంలోని ఏ దేశం తాలిబాన్ల ప్రభుత్వాన్ని గుర్తించలేదు. ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించలేదు. అయితే యుఎన్ మానవతా దృక్పథంతో ఎయిడ్ ఇస్తుంటోంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మెరుగుపడడంతో పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది ఇండియా. పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్ల ద్వారా తమ పని కానివ్వాలనుకుంటోంది. దీనికి పలు కారణాలు కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తాలిబాన్లకు పాకిస్తాన్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వచ్చాయి సంబంధాలు. దీన్ని ఇండియా తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటోంది. ఇక పాకిస్తాన్కు తాలిబాన్లకు మధ్య సంబంధాలు పూర్తిగా బెడిసికొట్టాయి. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లను అణచివేయడానికి అమెరికన్లకు పాకిస్తాన్ భూభాగం ఇచ్చి అక్కడి నుంచి తమపై దాడులు చేయించిందని తాలిబాన్లు ఇప్పటికే ఆగ్రహంతో రగిలిపోతుంటారు. ఇక పాకిస్తాన్కు చెందిన తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీ ఆఫ్ఘనిస్తాన్ అడ్డా చేసుకుని తరచూ పాకిస్తాన్లో భద్రతా దళాలను కాల్చి చంపుతోంది.
పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో సమాంతర ప్రభుత్వం నడుపుతోంది టీటీపీ. దీనిపై పాక్ వాదనేమంటే టీటీపీని తాలిబన్లు పెంచి పోషిస్తూ తమ భూభాగంలో టెర్రర్ దాడులు చేయిస్తోందని ఆరోపిస్తోంది. ఇక ఆగస్టు 15, 2021లో అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్ నుంచి నిష్క్రమించడంతో తాలిబన్లు తిరిగి అధికారాన్ని దక్కించుకున్నారు. దీంతో చైనా అక్కడ పాగా వేసింది. ఇక లాభం లేదనుకుని ఇండియా కూడా ఆఫ్ఘనిస్తాన్లో కాలు మోపి చైనాతో పాటు ఇండియా కూడా అక్కడ కార్యకలాపాలు కొనసాగించాలనుకుంటోంది. అదీ కాక తన సొంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి తప్పనిసరిగా ఆఫ్ఘనిస్తాన్లో ఏదో ఒక విధంగా పాగా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా తాలిబాన్ డిప్యూటీ మంత్రి ఇబ్రహీం సదర్ పహల్గామ్ దాడుల తర్వాత ఇండియా పర్యటనకొచ్చారు. అతడితో ఇరాన్తో మంచి సంబంధాలున్నాయి. అదే సమయంలో పాకిస్తాన్ అంటే పడదు. తాలిబాన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుండ్ జాదాతో మంచి సంబంధాలున్నాయి కూడా. తాలిబాన్లతో ఇండియా సన్నిహిత సంబంధాల ద్వారా ఇస్లామాబాద్కు పరోక్షంగా ఒక హెచ్చరిక చేసినట్లుగా భావిస్తున్నారు. ఇరు దేశాల సంబంధాలు బలపడితే పాకిస్తాన్కది వేకప్ కాల్ అవుతుంది. ఇక ఇండియా విషయానికొస్తే గతంలో ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. అక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణకు, మహిళల హక్కులకు, ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటు భవనం నిర్మాణ, రోడ్డు, డ్యాంల నిర్మాణంలో ఇండియా కీలక పాత్ర పోషించింది. తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియా ఆఫ్ఘనిస్తాన్కు దూరమైంది. ఇక లాభం లేదనుకుని ఇండియా కూడా తన పంథాను మార్చుకోవాల్సిన వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్లో ఎవరు అధికారంలో ఉంటే వారితోనే చర్చలు జరపాలని నిర్ణయించింది. అది కాకుండా ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి ఇండియాకు వ్యతిరేకంగా టెర్రర్ కార్యకలాపాలకు అనుమతించమని తాలిబాన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే చైనా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు బలపడడంతో ఇక లాభం లేదనుకుని తాలిబాన్లతో మైత్రి తప్పనిసరి చేయాల్సి వస్తోంది. ఇక తాలిబాన్ల విషయానికొస్తే వారికి అంతర్జాతీయ గుర్తింపు కావాలని తహతహలాడుతోంది. తాలిబాన్లను చిన్న చిన్న దేశాలు గుర్తించినా ఇండియా లాంటి అతిపెద్ద దేశం గుర్తించిందంటే తాలిబాన్ల ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ విషయానికొస్తే ఆర్థికపరమైన ఇబ్బందులతో పాటు ఆకలి, నిరుద్యోగం, మౌలిక వస్తువుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. అయితే చైనా పెద్ద మొత్తంలో ఆఫ్ఘనిస్తాన్లో డబ్బు కుమ్మరిస్తోంది. పలు ప్రాజెక్టులు చేపట్టింది. మెజారిటీ ఆఫ్ఘనిస్తానియన్లు మాత్రం చైనాను నమ్మడం లేదు. బీజింగ్పై ఆధారపడడం ప్రమాదకరమని భావిస్తున్నారు. దీనికంటే ఇండియాను నమ్ముకోవడం బెటర్ అనే స్థాయికి వచ్చేశారు. అదీ కాకుండా ఇండియా ఇప్పటికే అక్కడ రోడ్లు, స్కూళ్లు, డ్యాంలు, ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంటు భవనం నిర్మించి ఇచ్చింది. చాలా మంది ఆఫ్ఘన్లు ఇండియా నమ్మకమైన మిత్రుడు అని భావిస్తూ ఉంటారు. ఇక ఇండియా ఆఫ్ఘనిస్తాన్లో కాలు మోపితే కష్టాల్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ను ఆదుకున్నట్లవుతుంది. అదే సమయంలో ఇండియా కూడా అక్కడి నుంచి పాకిస్తాన్కు చుక్కలు చూపించొచ్చు. తాలిబాన్ల సాయంతో టీటీపీ ద్వారా పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా పాటు దేశంలో పలుచోట్ల అరాచకం సృష్టించి పాక్ను ముప్పు తిప్పలు పెట్టాలనే ప్లాన్ కూడా ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.